హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు మినపప్పు వడ, తీపి వడ, గ్రీన్ చట్నీ చేసి చూపిస్తానండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 గంటల సేపు మినపప్పును నానబెట్టుకొని కడిగి నానబెట్టుకున్నాను. మిక్సీ పట్టే ముందు కడుక్కొని మిక్సీలోకి ఇట్లా మినపప్పు అంతా వేసుకొని నీళ్ళు ఏమాత్రం వేయకుండా పిండి పట్టుకోవాలండి. మిక్సీలో మరీ గట్టిగా రుబ్బడానికి అవ్వకపోతే కొంచెం నీళ్లు చిలకరించుకోవాలి. తిప్పాలి. ఇట్లా తిప్పుకొని మిక్సీ మొత్తం రుబ్బు పట్టేసుకున్న తర్వాత చూడండి ఇట్లా రావాలన్నమాట. మెల్లగా పలచించుకుంటూ రుబ్బుకోవాలి. మినపప్పుని ఇట్లా మొత్తం రుబ్బేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం పిండి కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ మరిగే లోపల బెల్లం పాకం పెట్టుకుందామండి. వడల్లోకి 2 కప్పులు బెల్లం తురుముకొని 2 కప్పులు నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 3 ఇలాచీలు దాకా దంచి వేసుకొని అది మరిగే లోపల పక్కన నూనె కూడా మరిగిపోయిందండి. ఇందులో వడలు వేసుకుందాం. ఇట్లా గరిటతో కొత్తగా వేసేవాళ్ళు గరిటతో వేసుకోవచ్చు. నాకైతే చేతితో వేయడమే ఈజీ అండి. ఇట్లా వడలన్నీ వేసేసుకొని మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బెల్లం పాకం కూడా మరిగిపోయింది. ఇది పక్కా తీసుకుందాం. ఈ వడలన్నీ వేపుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్ మీద వేపాలండి. వడ లోపల ఉడకదు, అందుకని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఇట్లా వేపుకొని టిష్యూ పేపర్ మీద వేసుకొని వేడి మీదే కొంచెం పక్కన వేడి నీళ్ళు మరిగించుకొని కెటిల్లో ఆ వేడి నీళ్ళలో వడల్ని వేసేసి ఇట్లా వడలో బెల్లం పాకంలో వేసుకోవాలి. ఎందుకు వేడి నీళ్ళు వేయడం ఏంటంటే త్వరగా బెల్లం పాకం అనేది పీల్చుకుంటుంది అనమాట, అందుకని వేడి నీళ్ళు వేయాలి. అంతేనండి. 10 నిమిషాల తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లం గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ బౌల్లో కొత్తిమీర, పుదీనా, 2 ఇంచులు అల్లం ముక్క, 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా చిక్కుకొని వేసుకోవాలి. చాట్ మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం షుగరు, కొంచెం ఇంగువ, 2 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పొడి, ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. గ్రీన్ చట్నీ. ఈ గ్రీన్ చట్నీ వడలతో తింటే చాలా బాగుంటుందండి. మేమైతే గ్రీన్ చట్నీతో వడ తింటాము. గారెలు చేసామంటే చాలండి, మనిషికి వెరైటీ చొప్పున చేయాల్సి వస్తుంది. ఒకరికి ప్లెయిన్ వడ, ఒకరికి తీపి వడ, ఒకరికి ఆనియన్ వడ, అట్లా అని చేయాల్సి వస్తుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.